భద్రము చేయని ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచునని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ యొక్క మీ అందరికీ ఈస్టర్ పర్వదినాన ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు, అందరికీ మీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఏ విధంగా అయితే జయశీలుడిగా ఈ లోకానికి మరలా తిరిగి సమాధిని గెలిచి బయటకు వచ్చాడో, మన జీవితాలు కూడా ఈ సంవత్సరం ఈ నెలలో మనందరికీ జయము అనుగ్రహించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన లేఖనాలు మనం చూసుకున్నట్లయితే, ఆ రోజు గుడ్ ఫ్రైడే 3 గంటలకి ఆయన ప్రాణం పోయింది. సులువులో చనిపోయిన తర్వాత సాయంత్రం 6 వందలనే సులువులో ఎవరైనా సరే వేలాడటానికి ఉండడం వీల్లేదు. వారి దేహాన్ని కింద దించాలి, దించేసి ఎక్కడ చోట పాతి పెట్టాలి. ఇది రూల్. ఆ టైంలో అరిమతయ యేసేపు అనే ఒక వ్యక్తి, మంచి ధనవంతుడు, యేసు ప్రభు అంటే బాగా ఇష్టమైంది. చివరికి యేసు ప్రభు దేహము, ఆయన చనిపోయిన దేహము నాకు కావాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా ఆయన దేహాన్ని నాకు ఇవ్వండి, నా కోసం నేను ఒక సమాధిని తొలిపించుకున్నాను. ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఒక కొండలు ఉంటాయి, ఆ కొండలో చిన్న సొరంగం లాగా చేసుకుని, నేను చచ్చిపోతే ఈ గుహలో ఈ సొరంగంలో నన్ను పెట్టండి, పెట్టిన తర్వాత ఒక రాయి తోలి మూత వేయండి అని తొలిపించుకుంటారు. ముందుగానే సమాధిని సిద్ధం చేసుకుంటా ఉంటారు డబ్బు ఉన్నవారు. అలాంటి ఒక వ్యక్తి యోసేపు, అరిమతయ యోసేపు. సరే, ఆయన దేహాన్ని అప్పగించాడు రాజు. సిలువలో నుంచి సాయంత్రం 6 గంటల లోపే దించేశారు. యేసేపు ఏం చేశాడంటే, ఆయనకు నారబట్టలు చుట్టి ఆయన తీసుకుని వెళ్ళి ఆయన కోసం తొలిపించుకున్న సమాధిలో యేసు దేహాన్ని లోపల పెట్టి దానికి మూత వేశాడు. ఆ మూత ఏంది? పెద్ద రాయి, ప్లేట్ కాదు, పెద్ద రాయి దొర్లించి, చాలా మంది కష్టపడి రాయి దొర్లించి ఆయన ఆ మూత వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక శుక్రవారం సాయంకాలం అయిపోయింది. శనివారం అంతా ఒకటే అలసడి. ఎవరికి? విశ్వాసులు కాదు, లోకాన్ని, యేసు ప్రభు నమ్మని వారికి ఒక అలసడి. ఏంటి? ఈయన బతికున్నప్పుడు చాలాసార్లు ఈ మాట చెప్పాడు. ఏ మాట? తిరిగి 3వ దినాన లెగుస్తాను అన్న మాట ఈ లోకస్తులకి గుర్తుంది. ఆ లోకస్తులు, లోకంలో ఉన్నవారు ఎవరైతే యేసు ప్రభువును చంపి సిలువ వేయమని కేకలు వేసి సమాధి చేయడానికి వారు ఇష్టపడి ఉన్నారో, ఆయన ప్రాణం తీయడానికి ఎవరైతే ముందుకొచ్చారో ఆ ప్రధాన యాజకులు వాళ్ళందరూ ఏం చేశారంటే, అయ్యో బతికున్నప్పుడు ఈ మాట అన్నాడు, 3వ రోజు నేను లెగుస్తానని చెప్పాడు కదా, ఇప్పుడు బతికున్నప్పుడే ఇంతమందిని ప్రభావితం చేసి ఆయన వెనకాల చెప్పుకున్నాడు, అనేక మందిని మంచి మార్గాలు నడిపించాడు, ఇప్పుడు 3వ రోజు తిరిగి లెగిస్తే ఇక మామూలు ఉండదు సినిమా. ఇంకా ఎక్కువ మంది యేసుని ప్రభుని ఏం చేస్తారంట? వెంబడిస్తారు. ఇది ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఆయన లెగిసినా లేకపోయినా మనం చేయాల్సిన బందోబస్తు మనం చేద్దాం. ఎంత బందోబస్తు చేశారో చూడండి. 63వ వచనం, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినాల తర్వాత నేను లేచిదని చెప్పింది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రముంచి ఆజ్ఞాపించమని వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచని ప్రజలతో చెప్పుతునేమో. అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరి చెడ్డదై ఉన్నదని చెప్పారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రం చేయడం చెప్పారు. వారు వెళ్ళి చేశారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని దానికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారంట? భద్రం చేశారు. హల్లెలూయా.
ఎంత సెక్యూరిటీ, చీమ కూడా కదలంత సెక్యూరిటీ, లోపల ఉన్న చీమ కూడా బయటికి రాని అంత సెక్యూరిటీతో వాళ్ళందరూ కావలి వస్తున్నారు. సైనికులు ఆ రాతికి ముద్ర వేశారు, రాజు సీలేశారు. రాజు సీలేస్తే దాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదు, తీయకూడదు. ఇక చాలా కష్టం. అంతగా బందోబస్తు చేశాడు 3 రోజుల వరకు. ఎందుకు? ఒకవేళ బతికున్నప్పుడు చెప్పాడు లెగుస్తారని. ఒకవేళ లెగిచాడంటే శిష్యులు ఇక మామూలుగా ఉంటారు, జనాలు మామూలుగా ఇక వాళ్ళకి మనం పట్టుకోలేము. కాబట్టి 3 రోజుల దాకా మనం కాపలా కాద్దామని రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని అందరూ వెళ్ళే కాపలా కాస్తూ ఆ ముద్ర వేసి ఫుల్ బందోబస్తు ఉన్నారు. ఇంత బందోబస్తు ఉన్నా కూడా ఆయన బయటికి రావడానికి ఏ బందోబస్తు అడ్డుపడలేదు. హల్లెలూయా. ఏ కట్లు అడ్డుపడలేదు, ఏ సైనికులు ఆపలేకపోయారు, ఏ యొక్క శత్రువులు ఆయన ఆపలేకపోయారు. హల్లెలూయా. 28వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంలో తెల్లవారుచుండగా మగ్దలేని మరి వేరొక మరి సమాచారం వచ్చింది. ఇదిగో ప్రభువుతో పరలోకం దిగి వచ్చి రాయి పొందించి దాని మీద కూర్చుని, అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపం మెరుపులు ఉంటుంది, అతని వస్త్రం హిమం తెల్లగా ఉంటుంది, అతని భయపడి కావాలి వారు వడికి చచ్చిన వారు ఉంటుంది. దూత ఆ స్త్రీ చుట్టూ, మీరు భయపడి సిలువైపడి యేసు మీరు వెతుకుతున్నారు, నాకు తెలియదు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట నాతో పాటు చెప్పండి. ఆయన అందరూ ఈ మాట స్పష్టంగా చెప్పండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. హల్లెలూయా. ఈ సృష్టి అంతా ఒక ఆశ్చర్యకరం. దేవుడి పేరే ఒక ఆశ్చర్యకరం. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అలాంటి ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ సమాధిలో నుంచి లోపల ఉన్న మనిషి 3వ దినాన ఈ తెల్లవారుజామున ఆదివారం ఉదయం కాల సమయంలో ఆ లోపల ఉన్న ఆయన బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు నాకు కొన్ని మాటలు గుర్తుకొస్తున్నప్పుడు ఒక మాట ఏంటంటే, యేసు ప్రభువును ఆయన లోపల నుంచి బయటకు రాకోకుండా ఎన్ని కుట్రలు, ఎన్ని సంఖ్యలు, ఎంత సైనికులు, ఎంత బందోబస్తు చేసినా ఆయన విజయాన్ని ఎవరు కూడా ఆపలేదు. ఐ ప్రాఫెసీ ద నేమ్ ఆఫ్ ద జీసస్. ఈ నెలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడుతూ చెప్తున్న మాట, నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా యేసు ప్రభువును సంఖ్యలు వేశారు, లోపల రాయికి సంఖ్యలు వేసి, రాయికి ముద్ర వేసి, లేకపోతే ఆ సైనికులు ఎంత కాపలా కాసినా ఆయన మరణం గెలిచి బయట రావడానికి అవేమి అడ్డు పడలేదు. ఆ విజయశీలుడు నీకు నాకు ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు నాకు కూడా ఏమిస్తాడంటే జయము అనుగ్రహించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. జయము అనుగ్రహించే దేవుడు. ఆయన నమ్మిన వారికి జయమిచ్చే దేవుడు. 1 రోజు లేట్ అవుతుందేమో కానీ, 2 రోజులు లేట్ అవుతుందేమో కానీ, 1 నెల లేట్ అవుతుందేమో కానీ, మేలు జరిగేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. జయము మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. రాజీవ్ గాంధీని చంపారు. ఎంత సెక్యూరిటీ ఉంది ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి? ఫుల్ సెక్యూరిటీ ఉంటారు, ఫుల్ జనం ఉంటారు, సైనికులు ఉంటారు, ఆ సెక్యూరిటీ గార్డ్ అందరూ ఉంటారు. కానీ అంత సెక్యూరిటీలో ఉన్న రాజీవ్ గాంధీనే ఒక ఆమె ఏం చేసింది, వెళ్ళి చంపేసి బాంబు బ్లాస్ట్ పెట్టేసుకుని చంపేసి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటారు? ప్రధానమంత్రి అంటే మోడీ గారికి ఎంత సెక్యూరిటీ ఉంది? ఆయన అసలు కాలు పెట్టే చాలు 4 దిగులు వచ్చేస్తారు. అసలు ఆయన కూర్చునేది, తాగేది, అసలు ఎవరు ఏ సైడ్ నుంచి ఆయనకి ఏదైనా హాని చేస్తారేమోనని అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు.
కానీ రాజీవ్ గాంధీని చంపడం ఆగలేదు, ఇందిరా గాంధీని చంపడం ఆగలేదు. కానీ యేసు ప్రభువును ఎంత బందోబస్తు చేసినా కూడా ఆయన బయటికి రావటం ఆపటం ఎవరి వల్ల కాలేదు. హల్లెలూయా. నీ సమస్య నుంచి కూడా నువ్వు బయటికి రాలేవని మనం అనుకోవచ్చు. అయ్యో, ఈ సమస్య నుంచి బయటకు రాలేనేమో, ఈ ఇబ్బంది నుంచి బయటకు రాలేనేమో, ఈ యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి నేను బయట పడలేనేమో, ఈ కుటుంబ సమస్య నుంచి, ఈ రోగాల నుంచి నేను బయట పడలేదేమో అని నువ్వు అనుకున్నావేమో. ఈరోజు నీకు ఒక శుభవార్త తెలుసా? యేసు ప్రభువే అన్ని బంధకాల నుండి ఉన్నా కూడా, అంత పెద్ద రాయి దొర్లించినా కూడా ఆ రాయి నుంచి లోపల ఉన్న యేసు ప్రభు చనిపోయిన దేహమైన ఆయన పునరుద్ధాన శక్తితో బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీవు అలాంటి పునరుద్ధాన శక్తి చేత నింపబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ నెలలో నాకు అలాంటి జయము అనుగ్రహించబడును గాక. అతి జయము నీకు, నీ కుటుంబాలకు అనుగ్రహించబడును గాక. చూడండి ఎన్ని సంఖ్యలు, ఎంత బైబిల్లో చక్కని మాటలు చూడండి. మీ చేతనైనంత మట్టుకు సమాధిని ఏం చేయమన్నారు? పత్రం చేయండి. ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో ఆయన బయటికి రాకోకుండా ఎంత సెక్యూరిటీ మీరు చేయాలో చేయండి. కానీ అవేమి కూడా ఆపలేకపోయాడు. అవి ఏమి కూడా ఆయన మరణాన్ని ఆయన చేయించడానికి అడ్డుపడలేకపోయాడు. ఈరోజు ఒకవేళ ఏదైనా నీకు నీ విజయాన్ని అడ్డుపడుతున్నా, యేసు నామములో అవన్నీ కొట్టివేయబడునుగాక. మరొక మాట చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. 16వ అధ్యాయం 2వ వచనం. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొంచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. హల్లెలూయా. స్త్రీలు సమాధి చేయబడిన యేసుకు లోపలికి వెళ్ళి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి. అంటే ఆ దేహం కులిపోతే వాసన వస్తుంది కదా, అలాంటి వాసన రానిపోకుండా లోపలికి వెళ్ళి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని కొంతమంది స్త్రీలు బయలుదేరారు తెల్లవారుజాము. వీళ్ళు వెళ్తా అనుకుంటున్నారు, మనం వెళ్తున్నాం బాగానే ఉంది సుగంధ ద్రవ్యాలు పూయడానికి. సరే, మనం వెళ్ళాలంటే ముందు ఆ రాయి ఏమవ్వాలి? దొర్లించబడాలి. రాయి దొర్లించబడితేనే మనం లోపలికి వెళ్తాం. ఆయన దేహానికి ఏం పోస్తాము? సుగంధ ద్రవ్యాలు పోస్తాం. మరి ఇప్పుడు మనం వెళ్ళే విశ్వాసం బాగానే ఉంది, ఆయన సుగంధ ద్రవ్యాలు పోయాలని. మరి రాయి ఎవరు దొరికిస్తారు అనుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అనుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆ రాయి ఏమైంది? దొర్లింపబడింది. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తే నీ దారిని దేవుడు సరళం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో అడుగు వేయాలి. అసలు మీరు ఆలోచన రావాలి కదా, ఈ రాయి ఎవరు తొలిస్తారో ఆలోచన కలగాలి కదా. ఏమీ లేకపోకుండా బయలుదేరారు. ఆయనకు సుగంధ ద్రవ్యాలు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు ఆ రాయి ఎవరు దొరికిస్తారు అనుకుంటూనే అక్కడతో ఆగిపోలా. మరలా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు. చక్కగా దేవుడు మాయపరిచాడు. హల్లెలూయా. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా విశ్వాసంతో నువ్వు పని ప్రారంభించి, విశ్వాసంతో నువ్వు అడుగు ప్రారంభించు. దేవుడు నీకు ఎంత పెద్ద రాలైనా సరే అది ఏం చేస్తాడు? తొలగించబడునుగాక అని బైబిల్లో మాట ఉంది. ఆ రాయి ఎంతో, చెప్పండి అన్న మాట, ఆ రాయి ఎంతో పెద్దది. ఈరోజు అంటారు చాలా మంది, నా సమస్య చాలా పెద్దది. ఏ మనిషి చూసిన చిన్నవాడికేమో ఆ గురించిన సమస్య చాలా పెద్దది అంటాం. నిజమే, సమస్య లేని మానవుడు లేడు, రోగం లేని ఇల్లు లేదు. రోగం లేని చిన్నపిల్లలు లేడు, రోగం లేని మనిషి లేడు, రోగం లేని ఇల్లు లేదు, సమస్య లేని ఇల్లు లేదు, సమస్య లేని కుటుంబం లేదు. అయితే
అయితే మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే, నీకు నాకు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలను, ఆ రాళ్ళు తొలగించగలిగే దేవుడు నీకు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడు తొలగిస్తారంటే విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకు వేయాలి. ఆమేన్. ఇక్కడ చేసినదే ఆ విశ్వాసం, ఆ స్త్రీలు. ఎందుకంటే ఆశ ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాడు. ఆ రోజు విలువైన అత్తరు ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆయన తల మీద పోసేసింది. ఆ ఇస్కరియోతు యూదా వాళ్ళందరూ అన్నారు, ఎంత విలువైన అత్తరు ఎందుకమ్మా, అది ఏం చేసేయాలి, అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదమ్మా, చక్కగా పేదలు ఆహారం తింటారంటే. అప్పుడు యేసు ప్రభు వారిని గద్దించాడు. పేదలు ఎప్పుడు ఉంటారు, ఈమె చేసినది నా భూస్థాపము నిమిత్తం ఈ విధంగా ఆమె చేసింది అంటే. ఆమె చూడండి, ఆ విలువైన అత్తరు అమ్ముకుంటే బోర్డు డబ్బులు వస్తాయి. డబ్బుల కోసం ఆమె అమ్ముకోవడం కాదు, ఆ విలువైన అత్తరు విలువైన దేవుడి మీద పోయడానికి ఆమె ఇష్టపడింది. ఆమేన్. నా దేవుడు విలువైనదని ఆమె గ్రహించింది కాబట్టి విలువైన అత్తరు ఆయన మీద పోసింది. ఆ వీధి అంతా ఏమొచ్చిందంట, సువాసన వచ్చిందంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నువ్వు చేసే ప్రతి పని కూడా విశ్వాసంతో నువ్వు పని ప్రారంభిస్తే దేవుడు ఆ పనిని ఏం చేస్తాడంట, సఫలం చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, దివారాత్రులు ఆయన వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి కాలువలో ఎవరు నాటబడిన వాడే ఆకువాడగా తగు కాలం ముందు ఫలమించి చెట్టు వలె ఉండు. అతడు చేయనిదంతయు, చెప్పండి, అతను చేయనిదంతయు. ఆమేన్. హల్లెలూయా. ఈ స్త్రీలు ఆ రాయి ఎంత పెద్దదైనో అవే గురించి ఆలోచించలేదు, కానీ ఆశతో వెళ్ళి ఆ దేహానికి పోయాలనుకున్నారు. వీళ్ళు వెళుతుండగానే ఆ రాయి ఏమైందంట, తొలగించబడింది. మనకి ఈరోజు రాయి లాంటి సమస్యలు నీకెన్నో కనపడచ్చు, నాకెన్నో ఉండే సమస్యలు, నీకెన్నో ఉండొచ్చు. కానీ నా విశ్వాసం, నీ విశ్వాసం ఏమై ఉండాలంటే, రాయిని తొలగించిన దేవుడు నీతో ఉన్నాడు. ఆ రాయి కూడా అడ్డు లేకోకుండా, అడ్డుపడ్డ రాయి కూడా తొలగించేసుకుని బయటికి వచ్చిన రక్షకుడని నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి విశ్వాసం గల దేవుడు నమ్మావు. నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు. చెప్పండి, ఆయన ఎవరు? సజీవుడు. ఆయన సజీవుడైన దేవుడు. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా తృప్తితో ఆరాధించద నిన్నే. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. సజీవుడైన దేవుడును మనం ఆరాధిస్తున్నాం. ఇంకెంతకంటే క్లియర్గా మనం చెప్పాల్సి, నీ దేవుడు ఎవరు అని నువ్వు ఎవరైనా మమ్మల్ని అడిగితే, నేను ఆరాధించే దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు నీవు, మాట్లాడని రాయువో చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. ఆయన నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలా. ఆయనని విశ్వాసించిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలా. ఆయన నమ్మి విశ్వాసంతో వచ్చిన వారు దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడేవలా. నా దేవుడు నన్ను సిగ్గుపడేవలా. 9 సంవత్సరాల వరకు, 9 సంవత్సరాల నిరీక్షణతో ఎదురు చూసినా కూడా నా దేవుడు నన్ను సిగ్గుపడేవలా. అబ్రహాం 25 సంవత్సరాలు ఎదురు చూసాడు, కానీ అబ్రహాం ఎన్నడూ కూడా ఏం చేయలేదు, సిగ్గుపడేవలా. జకరియా, ఎలిజబెత్ ముసలితనం వరకు వాడు సిగ్గుపడేవలా. ఆ టైంలో దేవుడు వారిని కదిలించాడు. ఏ టైంలో దేవదూతలు వచ్చి ఆ నీళ్లు కదిలించబడిందో తెలియదు, కానీ ఏదో ఒక టైం కదిలించబడడం ఖాయం, ఆస్వాదించబడడం ఖాయం. ఆమేన్. కాబట్టి మనం నమ్మాల్సింది ఏంటంటే, ఈ రాళ్ళన్నీ కూడా తొలగించగలిగే దేవుడు నీకు ఉన్నాడు, నీకు విజయమిచ్చే దేవుడు ఉన్నాడన్న సత్యము మనం ఏం చేయాలంట, నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా.
ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు. మరొక మాట చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 2వ వచనం 2 నుంచి 7, 6 వచనం చదువుతున్నాం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి చూచి లోపలికి వెళ్ళి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచబోయేటగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేలను మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేపబడి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ స్త్రీలు వెళ్ళారు సమాధిలో ఆయనకి సుగంధ ద్రవ్యాలను పొందామని వెళ్ళేసరికి రాయి దొరికించబడింది. సరే, రాయి తొలగించబడింది. గబగబా లోపలికి వెళ్ళి చూసేసరికి యేసు దేహము అక్కడ లేదు. ఆయన వస్త్రము మాత్రమే చక్కగా చుట్టి అక్కడ పెట్టబడి ఉన్నాయి. అక్కడ దేవదూతలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, వారు ఆ దేవదూతలను ఈ స్త్రీలు చూసి భయపడిపోయి ఏమంటారంటే భయపడిపోయి ఉన్నారు. అప్పుడు ఆ దేవదూతలు అంటున్నారు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? హల్లెలూయా. ఆ దేవదూతలు ఆ స్త్రీలతో అంటున్నారు, సజీవుడైన దేవుడును మీరెందుకు మృతులు ఎక్కడ ఉంటారు? సమాధిలో ఉంటారు. కానీ ఈ సమాధి తెరవబడిన ఈ సమాధిలో సజీవుడైన దేవుడును మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవబడిస్తుందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొంచెం మన కొత్తలో కొంచెం లోతుగా ఆలోచించాలి. ఈ స్త్రీలు వెళ్ళారు, పాపం కొయ్యాలని చేయాలి. యేసు ప్రభు అక్కడ లేకపోయేసరికి కలవరపడ్డారు, భయపడ్డారు. వాస్తవానికి ఆయన దేహం లోపల లేకపోయేసరికి వెంటనే ఏం గుర్తు రావాలి? బ్రతికి ఉన్నప్పుడు చాలాసార్లు మాట చెప్పాడు. ఏమని? నేను 3వ దినాన్ని తిరిగి వేస్తాను అని అనేకులు చెప్పాడు. ఆయనతో వెంబడించిన వారికి చెప్పాడు, ఆయనతో నడిచే వారికి, శిష్యులకి అందరికి చెప్పాడు. చివరికి నమ్మని వారు కూడా ఆ మాట విన్నారు. ఇందాక వాళ్ళు ఏం చేశారు? ఎవరు? ఆ సైనికులు లేకపోతే ఆ యేసును చంపిన వారందరూ ఏం చేశారు? 3వ రోజు తిరిగి లేగిస్తారన్న విషయం మాకు జ్ఞాపకం ఉన్నదన్నారు. వాళ్ళకేమో జ్ఞాపకం ఉంది, మరి ఈ స్త్రీలకు ఏం లేదు? చెప్పాలి, ఏం లేదు? జ్ఞాపకం లేదు. ఈరోజు విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవలసిన వాళ్ళేమో జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. లోకస్తులకు అర్థమవుతుంది వాక్యం, సంఘానికి వచ్చే వాళ్ళకి అర్థం కావట్లేదు వాక్యం. హల్లెలూయా. వీళ్ళలోకి భయం వచ్చేసింది. యేసు దేహము అక్కడ లేకపోయేసరికి వారికి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. అసలు భయం ఎందుకు వస్తుంది మనిషికి? ఏదైనా వార్త విన్నప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, లేదా సమస్యలు ఎక్కువ అవుతున్నప్పుడు, టెన్షను, ఒత్తిడి, భయము, రోగం ఎక్కువవుతున్నప్పుడు భయం అనేది ఎవరికి సూచన అంటే సైతాను సూచన. ధైర్యం అనేది దేవుడికి సూచన. అందుకే యేసు ప్రభు 10 సార్లు అంటాడు, దేవుడు మీరు భయపడకుడి అంటాడు. కానీ సహజంగా మనం ఉదయం లేచిన కానించి పడుకునేంత వరకు మనకు ఒకటి అటాక్ అవుతా ఉంది. ఏంటది? భయం. ఈ పూట ఏంటి, రేపు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, అసలు నా భవిష్యత్తు ఏంటి అంటే మనిషికి ఒక భయం ఉంటా ఉంటుంది. అలాగే ఈ స్త్రీలు కూడా ఒక భయం వచ్చింది. ఏంటి భయం అంటే, యేసు దేహం అక్కడ లేకపోయేసరికి ఏమైపోయింది? ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, లేకపోతే ఎవరో ఏదో చేసేసారు,
ఒక భయం వచ్చింది. కానీ అసలు వాళ్ళకి ఏం గుర్తు రావాలి? ఆయన బతికున్నప్పుడు 3వ రోజు తిరిగి లేస్తాడని జ్ఞాపకం రావాలి కదా. అది మర్చిపోయి భయముతో తిరుగుతున్నారు. అందుకే ఈరోజు మనిషి ఆశీర్వదించబడలేకపోవడానికి, జీవితాన్ని కుటుంబాన్ని నడిపించలేకపోవడానికి కారణం ఏంటంటే భయం. ఈ భయం అనేది మనిషి అటాక్ అయినప్పుడు చిన్నది చూసినా, పిల్లిని చూసినా భయం వచ్చేస్తుంది, ఎలుగుని చూసినా భయం వేస్తూ ఉండదు, అసలు ఏది చూసినా భయం. ఎందుకంటే మనిషి అంతా ఆ భయంలో ఎంటర్ అయినప్పుడు సైతానికి వాడిని గెలిపిలేస్తూ ఉంటుంది. అందుకే ప్రభు మనతో ప్రతిరోజు చెప్పే మాట, మీరు భయపడకండి. లోకస్తుడికి నీకు నాకు తేడా ఏంటంటే, లోకస్తుడేమో సమస్యలను చూసి భయపడతాడు, ఆర్థిక పరిస్థితులు చూసి భయపడి ఇక నా జీవితాన్ని నేను సాగించలేనని చచ్చిపోతే బాగుంది అనుకుంటాడు లోకస్తుడు. కానీ ప్రభు నమ్మిన నువ్వు నేను అలా చేయకూడదు, అది దేవుడికి విరుద్ధం. నమ్మిన నువ్వు నేను భయము ఇచ్చే దేవుడు కాదు నాకుంది, బలపరిచే దేవుడు నాకున్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా నాకు నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్నాక ధైర్యము ఉంచుకుని మన జీవితంలో ముందుకెళ్ళాలి. అప్పుడే మనం విజయం పొందుకుంటాం. హల్లెలూయా. కానీ భయం రావడానికి కారణం అవిశ్వాసం. వీళ్ళు దేవుడు చెప్పిన మాట వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. ఈ ఆడవాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. ఈరోజు మనిషికి అవిశ్వాసం ఎలా వస్తుందంటే, వాక్యము హృదయంలో ఉండదు. వాక్యం లేకపోబట్టి వాళ్ళకి భయం చేస్తున్నది. భయం చేసేసి అవిశ్వాసం వచ్చింది. వాక్యం లేకపోతే అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం వచ్చినప్పుడు ఇక భయం. ఏంటో నా జీవితం, ఏమిటో నా కుటుంబం, ఏమిటో నా బిడ్డలు, నిద్రపోకుండా ఆలోచించేసి ఓవర్ థింకింగ్ చేసేసి భయం 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 భయం. కరోనా వస్తే మనిషి కరోనా వచ్చిన చచ్చిపోతే కొంతమంది అయితే భయంతో చచ్చిపోయిన పోవడం అంటారు. దేనితో? కరోనా భయం, కరోనా నాకు కూడా వచ్చిందేమో అని దూకు చచ్చిపోయారు కొంతమంది. భయం అంటే ఆ మనిషి అలా భయపెట్టేసిన రోజుల్లో. ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు మనిషిగా మనందరికీ ఏదో ఒక పరిస్థితులను బట్టి భయాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ నా దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుడి మాటను నువ్వు నేను ఏం చేసుకోవాలి? జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. లేకపోతే మనం ఏం చేయలేం, మన విశ్వాసంలో ముందుకు వెళ్ళలేము. వీరికి ఎందుకు భయం వచ్చిందంటే, దేవుడు చెప్పిన మాట వారు గుర్తుపెట్టుకోలేదు. అందుకే యేసు దేహం ఏమైపోయింది, యేసు దేహాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని వాళ్ళు ఒకటే టెన్షన్ పడుతూ భయపడుతున్నారు. అప్పుడు దేవదూత వచ్చి అంటుంది, అయ్యా అమ్మా, మీరు భయపడాల్సినంత విషయం లేదు. ఆయన బతికి ఉన్నప్పుడు గలిలయలో మీకు మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ రోజు లేవవలసిందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నదని వారితో అని. అప్పుడు ఏమన్నారంట? వారు ఆయన మాటను ఏం చేసుకున్నారంట? జ్ఞాపకము చేసుకున్నది. చెప్పండి అన్నమాట, జ్ఞాపకము చేసుకున్నది. హల్లెలూయా. పదే పదే నువ్వు దేవుడి వాక్యాన్ని ఏం చేసుకోవాలి? జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలోనే మదిలించెను. నీ వాక్యము నన్ను ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. ఈ నిరీక్షనే నేను బ్రతికించేది, ఈ నిరీక్షనే నన్ను బ్రతికించేది. అప్పుడు ఆయన మాటను వారు ఏం చేసుకున్నారంట? జ్ఞాపకం. ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే నీకు వాక్యం గుర్తులేదు. వాక్యం గుర్తులేకపోతే మనిషి ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. వాక్యాన్ని చదివినవాడు, వాక్యాన్ని గుర్తు పెట్టుకున్నవాడు, వాక్యం విన్నవాడు భయపడ్డాడు. ఊరంతా గ్యాస్ కొరత ఉండొచ్చు, దీంట్లో మాత్రం గ్యాస్ కొరత ఉండదు. హల్లెలూయా. ఊరంతా గ్యాస్ కొరత ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో గ్యాస్ కొరత ఉండదు. కలలోనైనా ఊహించామా గ్యాస్ కొరత వచ్చిందని? ఊహించలా. కానీ నీ ఇంట్లో గ్యాస్ అవ్వదు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అయిపోయినా నీకు త్వరగా దేవుడు గ్యాస్ ఇస్తాడు, నువ్వు నమ్మినట్లే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి మాటలు, దేవుడి వాక్యము
మనం హృదయంలో మనసులో పెట్టుకుంటేనే మన విశ్వాసంలో వృద్ధి చెందుతాం. లేకపోతే ఒకటే టెన్షన్, కలవరాలు, ఎటు చూసినా కలవరాలు, ఎటు చూసినా భయాలు, ఎటు చూసినా యుద్ధాలు. 3-4 నెలల వరకు కొంతమంది అంట రేషన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట. రేట్లు పెరిగిపోతాయి, యుద్ధం పెరుగుతుంది, రోజు రోజుకి సరుకులు రేట్లు పెరిగిపోతాయని 3-4 నెలలకి కావాల్సిన సరుకులు ఇంట్లో తెచ్చుకున్నారంట. 3 నెలలకి సరుకు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు కానీ రేపు దేవుడు వస్తే వెతపడతావా? ఇది గమనించిన మనిషి తిండి కోసం, లోపల బతకడానికి కోసం 3-4 నెలలకు తెచ్చుకుంటే మంచిదే, కానీ బ్రతకడానికి ఎంత శ్రద్ధ పెట్టినప్పుడు ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు ఎత్తపడతావా? ఆ నిరీక్షణ మనసుకు రావట్లేదు ఈరోజు మనిషికి. యుద్ధం వస్తుందంటే కొంతమంది 3-4 నెలలు రేట్లు పెరిగిపోతే తెచ్చుకుని మోడీ మన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే ఈ సంవత్సరం దాకా ఉండొచ్చేమో అన్నట్టుగా మాట్లాడినాడు. యుద్ధం ప్రభావంగా సీరియస్ అయిపోయిందేమో అన్నట్టుగా అంటున్నారు. కానీ ఏదేమైనా బైబిల్లో నీకు ముందుగా దేవుడు చెప్పాడు, యుద్ధాలు వస్తాయని చెప్పాడు, కరువు వస్తాయని చెప్పాడు, రాజ్యాలు వస్తాయి అన్నాడు, చివరిలో ప్రేమ తగ్గిపోయింది అన్నాడు. కానీ అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. రక్షింపబడాలి, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే అంతవరకు ఏమేమి ఉండాలంట? సహించబడాలి. అందుకే ఈరోజు చాలా మంది ఓపిక లేక, సహనం లేక, నిరీక్షణ లేక వాళ్ళు ఏమైపోతున్నారంటే లోకంలో కలిసిపోతున్నారు. ప్రియమైన దేవుని పెట్టారా, ఇక్కడ ఆ స్త్రీలు మర్చిపోయారు. నువ్వు వాక్యాన్ని మర్చిపోకూడదు. చెప్పండి, ఏం మర్చిపోకూడదు? ఈరోజు వాక్యం మొత్తం మర్చిపోతున్నారు, అన్ని పెట్టుకుంటున్నారు. చక్కగా లోకంలో ఉన్న భయాలు ఏం పెట్టుకుంది తెలుసా? నీకు వచ్చిన రోగమే. మన ఈ మధ్యన ఒక ఆమెకు వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది అన్న వార్త ఏమి తెలిసిందనుకో, ఇక ఆ వార్త విధంగానే ఏమో ఆ భయాన్ని సంగతిపోయింది. ఈరోజు మనిషిని కత్తితో చంపవసరం, దేంతో చంపవచ్చు? మాటతో భయపెట్టి చంపవచ్చు. మనుషులు తయారయ్యారు, భయపెట్టేస్తారు నిన్ను. మనిషిని బతికుండగానే చావగొట్టేస్తారు. హల్లెలూయా. బతికుండగానే మనిషిని చావగొట్టున్నారు. ఈరోజు మనిషికి భయం ఎక్కువ అవుతుందంటే వాళ్ళ వాక్యం లేదు. వాక్యం ఎప్పుడైతే ఉంటారో, వాక్యం ఎప్పుడు ఉండదంటే అవిశ్వాసం. దేవుడు అంటే భయం భక్తి లేకపోతే అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం వచ్చినప్పుడు భయం వచ్చేసింది. ఎప్పుడైతే వాక్యం ఉంటుందో విశ్వాసం వచ్చింది. విశ్వాసం వస్తే ఆ మనిషి ఎలా ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడు. ఎన్ని సమస్యలు రాలి, దానియేలుకి ఎన్ని సమస్యలు వచ్చినాయి, షడ్రక్ మేషకి ఎన్ని సమస్యలు వచ్చినాయి, యోబుకి ఎన్ని సమస్యలు వచ్చినాయి, యోసేపుకి ఎన్ని సమస్యలు వచ్చినాయి. సమస్యలు లేని క్రైస్తవుడు లేడు బైబిల్లో. వాళ్ళందరికీ సమస్యలు వచ్చినాయి, కానీ వాళ్ళు ఏం చేశారు సార్? నిలబడ్డారు. ఆమేన్. ఏమైనా వాళ్ళు నిలబడ్డారు. మనం ఆ నిలబడాలంటే నీ శక్తి సరిపోదు, నీ బలం సరిపోదు. అందుకే యెహోవాయే నా బలం. ఆమేన్. కీర్తన అంటాడు, యెహోవాయే నా బలం. ఆయన బలమిస్తేనే ఏదైనా నువ్వు చేయగలుగుతావు. ఆయన బలకపోతే మనం ఏమీ చేయలేం. వీఆర్ నథింగ్. ఐఎమ్ జీరో. మనం అంత శూన్యమే. అందుకే దేవుడు మనకు బలం ఇవ్వాలి. అయితే ఈ స్త్రీలు భయపడిపోయారు. ఎప్పుడైతే దేవదూత వాళ్ళు చెప్పిందో వాళ్ళందరూ ఆ మాటలు ఏం చేశారంట? జ్ఞాపకం తెచ్చుకున్నారు. తెచ్చుకుని వాళ్ళు ఏం చేశారంట? 19వ వచనం, ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా అంతరయమయుడు, అపర్ణాయుడు, యాకోబు తండ్రి మరియు వారితో కూడా ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు మీరు దృష్టికి వెర్రి మాటలుగా కనబడింది కనుక మీరు వారి మాటలు నమ్మలేదు. విషయం అసలు బతికున్నప్పుడు పదే చెప్పాడు, నేను 300 రోజులు లెగుస్తాను అని చెప్పాడు. సరే, ఆ రోజులు తెలియక వెళ్ళారు. తర్వాత వాళ్ళ అవిశ్వాసం పోయి విశ్వాసంతో దేవుని మాట నమ్మి గుర్తుకొచ్చి యేసు ఆ సమాజం ఖాళీగా ఉంటే దేవత చెప్పిన మాట నమ్మి వచ్చి శిష్యులకు చెబితే, శిష్యులకు ఈ స్త్రీలు వచ్చి చెబుతుంటే
ఈ మాటలు శిష్యులకు ఎలా ఉన్నాయంట? వెర్రితనంగా ఉంటాయి. దేవుడి మాటలు ఎప్పుడు లోకస్తులు ఎలా ఉంటాయంటే వెర్రి మాటగానే ఉంటాయి. దేవుడి మాటలు లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా కనబడతాయంట? వెర్రి మాటగా, చాదస్తం వాళ్ళకి చాదస్తంగా ఉంటాయి. కానీ ఈ వెర్రి మాటలు అలా కనిపించచ్చు. కానీ ఈ మాటలు నీకు నాకు ఏం తీసుకొస్తాయంట? దేవుని శక్తిని తీసుకొస్తాయి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుతో ఉన్న శిష్యులు ఆ స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు వీళ్ళందరూ అవునా నిజమా, లేచేట, వెరీ గుడ్, మనం చెప్పారు కదా, తిరిగి లేస్తారని చెప్పారు కదా, నిజమే, దేవుడు గొప్పవాడు అని అనాలి కదా. అక్కడ ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ మాట వెర్రి మాట ఉన్నాయి కనుక వీరు వారి మాటలను నమ్మలేదు. యోహాను సువార్త రండి, యోహాను సువార్త రండి. అక్కడ మాట ఉంది 26వ వచనం. యోహాను సువార్త 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆ. ఆయన శిష్యులు మరలా ఉమ్. లోపల ఉన్నప్పుడు ఉమ్. తోమ వారితో కూడా ఉండెను. ఉమ్. తలుపులు మూయబడి ఉండగా ఉమ్. యేసు వచ్చి ఉమ్. మధ్యన నిలిచి ఉమ్. మీకు సమాధానము కలుగును కాక అనెను. ఉమ్. తరువాత ఉమ్. తోమాను చూచి ఉమ్. నీ వేలు ఇటు చాచి ఉమ్. నా చేతులు చూడుము, ఉమ్. నీ చెయ్యి చాచి ఉమ్. నా ప్రక్కలో ఉంచి ఉమ్. అవిశ్వాసిని కాక ఉమ్. విశ్వాసివై ఉండుమనెను. ఉమ్. అందుకు తోమా ఉమ్. ఆయనతో ఉమ్. నా ప్రభువా ఉమ్. నా దేవా ఉమ్. అనెను. ఉమ్. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, ఉమ్. చూడగా నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, పునరుద్ధానుడైన యేసు ఈరోజు చాలా సమస్యలకు, చాలా అపవాది వేసే కట్లన్నిటిని కూడా దేవుడు తెప్పివేసి అందరి యొక్క మనోనేత్రాలు వెలిగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలు వచ్చి చెప్పారు, నమ్మలా వీళ్ళు. సరే, యేసు ప్రభు వచ్చి ఒకరోజు 11 మంది శిష్యులు 12వ యేసుక్రీస్తు వారు వెళ్ళి శుక్రవారం ఊరేసి చచ్చిపోయాడు. యేసు ప్రభును అప్పగించేసే తప్పైనది పశ్చాత్తాపడి ఊరేసి చచ్చిపోయాడు. ఇప్పుడు 11 మంది, 11 మందిలో అందులో సోదరు ఉన్నప్పుడు ఆ 11 మందిలో ఒక ఆయన లేడు. తోమ బయట షికారికి వెళ్ళాడు. లోపల ఉన్న ఎంతమంది? 10 మంది. ఆ 10 మంది దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. తలుపులు అన్నీ వేసి ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కనబడ్డాడు. కనబడి మీరు నేను సజీవుడును అని తను తాను కనపరుచుకున్నాడు. వారందరూ చూసి ఆశ్చర్యపోయారు. ప్రభా అని వాళ్ళు నమ్మారు. దేవా నువ్వు లేచావా, సజీవుడు దేవుడు గొప్పవాడు అని నమ్మారు, విశ్వసించారు. సరే, ఆయన మళ్ళా అదృశ్యం అయిపోయారు. కరెక్ట్గా ఈ రోజు నుంచి మళ్ళా 8 రోజులకి వీళ్ళందరూ ఈ 10 మందితో పాటు తోమ మళ్ళా వీళ్ళతో పాటు ఉన్నాడు. ఒకరోజు వాళ్ళందరూ కూర్చుంటే ఈ 10 మంది వచ్చి తోమతో అంటారు, తోమ మన ప్రభు మాకు కనబడ్డాడు, మేమందరం చూసామంటే ఈ తోమ అన్నాడు, నేను నమ్మనంటే నమ్మను. ఏమంటే 10 మంది వచ్చి చెప్పినా కూడా ఒక్కడు నమ్మటదండి. ఈరోజు సత్యము ఎవ్వడు నమ్మరు, అసత్యం ఒక్కడు చెప్పండి 100 మంది నమ్ముతారు. 10 మంది సత్యం చెప్తుంటే ఒక్కడు నమ్మట్లా. తోమ నమ్మట్లా, నేను నమ్మనండి, నేను ఏది పెట్టాలన్నా ఆయన గాయాల్లో వేలు పెడితే మాత్రమే నమ్ముతా, అప్పటిదాకా నేను నమ్మనండి. ఆయనకున్న అవిశ్వాసం ఏమండి, బతుకున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాడు, రే బాబు నేను తిరిగి లెగిస్తాను ఎన్నిసార్లు చెప్పాడు. కానీ ఇవే నమ్మలా. సరే, నేను యేసు ప్రభు మళ్ళా 8వ రోజు ఈ 11 మంది ఇంట్లో ఉన్నారు. మళ్ళా యేసు ప్రభు వాళ్ళ మనిషికి వచ్చారు. డైరెక్ట్గా 10 మందితో మాట్లాడతారు. తోమా దగ్గరికి వచ్చి, తోమా మన ఏదో మేము ఫ్రెండ్స్ అన్నావు కదా, గాయాల్లో వేలు పెట్టి చూస్తే నమ్ముతారన్నావు కదా, వచ్చి చూడు, నా గాయాల్లో వేలు పెట్టి చూడండి. షాక్ అయిపోయాడు. నేనన్న మాట వేలుతో నమ్మలేదు, ఆయనగా తెలిసింది. ఆశ్చర్యపోయి వెంటనే ప్రభువా నన్ను క్షమించాను. తోమా నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడక నమ్మిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చూసి నమ్మటం కాదండి, అద్భుతాలు చూడాలంటే మార్క్స్ వార్తలో మాటలు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటి మీద అడుగుతారో అవి మీరు పొందుకుని ఉన్నారని నమ్ముడి. నువ్వు ఏ కార్యమైన దేవుడిని విశ్వాసం ఉంచినట్లయితే జరిగిన తర్వాత కదా నమ్మేది, జరగక ముందే నువ్వు నమ్మాలి. అది విశ్వాసం.
నాకు మేలు చేస్తాడని ఈ రోజే నువ్వు నమ్మాలి, ఈ క్షణమే నువ్వు నమ్మాలి, నువ్వు ప్రార్థన చేసినప్పుడే నమ్మాలి. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ నెలలో దేవుడు నాకు మేలు చేస్తాడని? ఆమేన్. నమ్ముతున్న వాళ్ళు స్తోత్రం చెప్తాము సరే. హల్లెలూయా. నేను నమ్ముతున్నా, నా జీవితం ఈ నెలలో గొప్ప మలుపు, దేవుడు గొప్ప దీవెన దయచేయబోతున్నానని నేను నమ్ముతున్నా. ఆమేన్. అది ఎలా జరిగిందా, ఎప్పుడు జరుగుతుందా, ఈ రోజు జరిగిందా, రేపు జరిగిందా, ఐ డోంట్ నో, వి డోంట్ నో, మనకు తెలియదు. బట్ కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. అందుకే చూసి నమ్మకం కాదండి. ఈ సేవ జీవితంలో అంటే చూడకుండా వినియే, ఈ పరిచర్య అంతా చూసి నమ్మితే వచ్చింది కాదు. అన్ని చూడకోకుండా ప్రభువులకు ప్రార్థన చేసుకుని, అయ్యా నువ్వు చేస్తావు నమ్మి 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 బైబిల్ చెప్తుంది, ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపడ్డాడు. అందుకే పేతురులో ఉన్న అవిశ్వాసం దేవుడు తీసివేసి విశ్వాసిగా చేసి మన భారతదేశానికి తోమ ద్వారా క్రీస్తుని పరిచయం చేశాడు. హల్లెలూయా. మద్రాసుకు వచ్చాడు. ఆయన మద్రాసు పట్టణానికి వచ్చి ఆయన దేవుడు ఆయన ద్వారా అద్భుతాలు చేశాడు. ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆ మద్రాసు కేరళ మధ్యలో ఆయన ఆ సముద్ర మార్గం గుండా ఆయన వచ్చి మన తోమ వచ్చి శిష్యుడు వచ్చి మన భారతదేశ సువార్తిస్తూ ఇప్పటికి కూడా మద్రాసు పట్టణంలో థామస్ ఫౌంటైన్ ఉండేది, థామస్ గారి కొండ ఉండేది. ఆయన రోజు ప్రార్థన చేసుకుంటే వెనకాల శత్రువుడు ఆయన కొలుకు పెట్టి పొడుస్తారు. ఇప్పటికీ ఆయన ఎలా చచ్చిపోయాడో కూడా ఆ బొమ్మ గీసి ఎలా పెట్టారు. చాలా మంచి కొండ కనబడతా ఉంటుంది, మంచి పవిత్ర ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా ఇప్పుడు ఆ మద్రాసు కనబడతా ఉంటుంది. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే ఈ దేశంలో అనేక మంది నిజమైన దేవుడు, రక్షకుడు, ప్రాణం పెట్టిన దేవుడని, ఆయన బ్రతికిన దేవుడని, సజీవుల దేవుడని ఆయన నమ్ముతూ విశ్వసిస్తున్నారు. ఈయన యేసు ప్రభు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక పట్టణానికో, ఒక వీటికి చెందిన వాడు కాదు. యేసుక్రీస్తు బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, దేవుడు. హల్లెలూయా. ఈ ఈస్టర్ పర్వదినాన మనం నేర్చుకోవాల్సిన 3-4 మాటలైనా సార్, నీకు విజయం ఇచ్చే దేవుడు. ఆమేన్. అది ఎంత పెద్ద రాయి అయినా, అది ఎంత సమస్యలు వలయాలు కట్టేసినా అవన్నీ ఛేదించుకుంటా నీ దగ్గరికి ఆన్సర్ తీసుకొచ్చే దేవుడు. నమ్మినట్లయితే ఈ రోజే ఆ కార్యం ఆరంభమవును గాక, ఈ రోజే ఆశీర్వాదం ప్రారంభమవును గాక. దానికి ఉన్న రాయి మొత్తం యేసు నామములో తొలగించబడును గాక. ఈస్టర్ పర్వదినం అంటే మామూలు విజయం కాదు, ఇది ఎక్స్ట్రాడనరీ, మామూలు విజయం కాదు. ఆయన విజయశీలుడు కాబట్టి ఆయన నమ్మిన నువ్వు నేను, నీకు నాకు దేవుడు ఈ రోజు ఈ నెలలో దేవుడు అతి గొప్ప విజయము దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే అందరం కళ్ళు మూసుకున్నాం. ఆయన ఏ సమస్యలున్నా వీలైతే మోకరించి ఈరోజు నీ హృదయం తెరిచి దేవుడితో మాట్లాడు. ఏ సమస్యలు నీకు ఉన్నా సరే, ఏ పరిస్థితులు నీకు ఉన్నా సరే, ఆ సమాధిని ఎంత భద్రం చేశారంటే అంత భద్రం చేశారు. ఎన్ని కట్లు, ఎన్ని సమస్యలైతే, ఎన్ని ఇబ్బందులైతే ఆయన్ని కట్టివేశారు, ఎంతగా ఆయన బయటకు రాకోకుండా అడ్డుపడ్డారు, అవి ఏవి కూడా ఆయన రావడానికి అడ్డుపడలేదు. ఈరోజు నీకు దేవుడు అలాంటి విజయం ఇస్తాడు. దేవుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా ఈ విషయంలో నాకు విజయం దయచేయండి, ఈ సమస్య మీద నాకు జయం దయచేయండి. ఇదిగో ఈ సమస్యలు వలయాలు నన్ను చుట్టుముట్టుకుని ఉన్నా కూడా, ఈ పరిస్థితులు నన్ను చుట్టుముట్టుకుని ఉన్నా కూడా, ఈ సమస్యలలో నుంచి కూడా నాకు జయమిచ్చే దేవుడు, ఈ ఈస్టర్ పర్వదినాన నాకు జయమిచ్చే దేవుడిని నమ్ముతున్నాను. చూచి నమ్మిన కంటే చూడక నమ్ముని వారే ధన్యులు అంటున్నావు ప్రభువా. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఈరోజు నమ్ముతున్నానని అందరూ నోరు తెరిచి నీకున్న సమస్య ఏంటో, నీకున్న ఇబ్బందులు ఏంటో, నీకున్న అవసరం ఏమైందో, నీకున్న రోగ సమస్య, ఆర్థిక పరిస్థితుల, కుటుంబ బిడ్డల విషయాలు, ఏ సమస్య అయినా సరే ప్రార్థన చేయి. ఇదిగో ఆ రోజు యేసు ప్రభువును కట్టివేసిన సంఖ్యలు బంధించిన ఆ యొక్క రాయి కానీ, ఆ యొక్క సంఖ్యలు కానీ ఏది కూడా ఆయన బయటకు రావడానికి అడ్డు లేకుండా పోయింది. అన్ని ఛేదించుకుని బయటకు వచ్చాడు. ఈరోజు నీకు కూడా ఆ అడ్డుగా ఉన్న
పట్ల జయము దయచేయండి, నాకు విజయం దయచేయండి ప్రభు. అందరు నోటు తెరిచి అడగండి ఈరోజు. ఎందుకంటే నీవు నోటు తెరిచి అడగాలి. నువ్వు ఏ సమస్యలో పరిస్థితిలో ఉన్నావో అది నీకు మాత్రమే తెలుసు కాబట్టి నీ దేవుడు నీ ప్రార్థన ఆనందించబోతున్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన మృతులు కాదు, ఆయన సజీవుడు. ఇప్పుడే నాకు జైలు దయచేయండి, నాకున్న సమస్యల మీద నాకు జైలు దయచేయండి, నాకున్న ఆర్థిక పరిస్థితుల మీద నాకు జయమని గ్రహించండి, నాకున్న ప్రతి పరిస్థితుల మీద నాకు జయమని గ్రహించండి. ఇదిగో ప్రభా, ఏ పోరాటంలో నేను వెళ్తున్నాను ఆ పోరాటం మీద నాకు జయమని గ్రహించండి. ఎందుకంటే ప్రతి పోరాటంలో నువ్వు జయశీలుగా ఉన్నావు దేవుడు ప్రభా. ప్రతి పోరాటంలో నువ్వు జయము పొందుతున్న దేవుడు అయినా ఈ రోజు అలాంటి విజయము నాకు దయచేయండి, నా కుటుంబానికి దయచేయండి, నా బిడ్డలకు దయచేయండి. ఆ బిడ్డలకు ఏ విషయంలో ఇంకా జయము రావట్లేదు, ఇప్పుడే యేసు నామములో వారికి జయము అనుగ్రహించదు కాక, ఇప్పుడే ఆ పెద్ద రాయి తొలగించబడదు కాక, యేసు నామములో అడ్డుగా ఉన్న రాళ్ళన్నీ తొలగించబడదు కాక, అడ్డుగా ఉన్న సమస్యలన్నీ తొలగించబడదు కాక, అడ్డుగా పడుతున్న సైతాన్ యొక్క పీతులు కుట్రలు పన్నాగాలు అన్ని కూడా యేసు నామములో తొలగించబడదు కాక, యేసు నామములో తొలగించబడదు కాక. ఆశతో అడుగు, ఒక 2 నిమిషాలు నోరు తెరిచి ఆశతో ప్రార్థించి. ఎందుకంటే అడిగితే అమ్మాయిన అన్నం పెట్టదు అని అనుకుంటాం. నిజంగా దేవుడి కూడా మనం ప్రార్థన చేస్తేనే, నువ్వు నోరు తెరిచి మొదలుపెట్టేనే ప్రభువా నా కుటుంబంలో, నా భర్త జీవితంలో ఈ మార్పును దయచేయండి, నా బిడ్డల జీవితంలో ఈ మార్పును దయచేయండి, ఇదిగో నా కుటుంబంలో ఈ మార్పును దయచేయండి. ఈ సమస్యను ఈ రోజులో ఆ సమస్య నుంచి విడిపించేస్తున్నాను. ఇప్పుడే ఆ రాళ్ళన్నీ తొలగించబడింది కాక, అడ్డు కోట్లను తొలగించబడింది కాక, నాలో అవిశ్వాసం తొలగించబడింది కాక, నాలో అపనమ్మకం తీసివేయండి, నాలో అపనమ్మకం తీసివేయండి. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు దగ్గరంటున్నావు ప్రభా. అయ్యా నీ మాటలు పదే పదే జ్ఞాపకం తెచ్చుకునే వారిగా ఉంచండి, నీ మాటలు మర్చిపోయేవారు కాకుండా. ఎప్పుడైతే నీ వాక్యాన్ని మర్చిపోతామో మాలో అవిశ్వాసం వస్తుంది, మాలో అపనమ్మకం వస్తుంది. ఎప్పుడైతే అపనమ్మకం వస్తుందో మాలో భయం వచ్చేస్తుంది. యేసు నామములో ప్రతి భయము తొలగిపోతుంది కాక, యేసు నామములో ప్రతి భయము తొలగిపోతుంది కాక, ప్రతి కలవరం యేసు నామములో తొలగిపోతుంది కాక, ప్రతి విధమైన చీకు చింత యావత్తు యేసు నామములో తొలగించబడుతుంది కాక. అడుగుదాం, మనసు విప్పి నోరు తెరిచి మనసారా ఆయన ప్రార్థన చేసుకోండి. ప్రక్కన ఉన్న వారితో నీ మనిషితో నువ్వు ఎలా మాట్లాడతావో, ఎలా చెప్పుకుంటావో, అంతకంటే ముఖ్యంగా నీ దేవుడు సజీవుడైన దేవుడు. నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇదిగో నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉంటూ నీ స్వరాన్ని వింటున్నాడు. ఆయన నీ స్వరాన్ని వింటున్నాడు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేస్తున్నాం, అందరం కళ్ళు మూసుకుందాం. లక్ష్యము ప్రార్థన చేస్తుంది. ఎత్తుబడే వాక్యము మనందరి జీవితం ఎందుకంటే ఫలించబడే విధముగా ప్రార్థన. హల్లెలూయా.